హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. అండ్ ఫ్రంట్ ఓపెనే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ కుడుతున్నాను. అండ్ ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అన్నట్టు అలా ప్రెస్ చేయడం వల్ల. అండ్ ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఇది కూడా సేమ్ నార్మల్గానే ఉంటుందండి, జస్ట్ మీకు అర్థమైతే చాలు, మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఒకటి మన మార్జిన్కి, ఇంకొకటి మనకు స్టిచ్చింగ్ అన్నట్టు. ఈ విధంగా. అండ్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 వేస్తున్నాను, కొంచెం వెడల్పుగానే. అండ్ షోల్డర్ వచ్చేసి నేను బ్లౌజ్ మెజర్మెంట్తోనే తీసుకుంటున్నాను అన్నట్టు. మనం ఏదైతే బ్లౌజ్ మెజర్మెంట్ ఉంటుందో అది పెట్టి షోల్డర్ అనేది చూసుకోవాలి. అండ్ అదేవిధంగా బ్లౌజ్ కొలత తీసుకునేటప్పుడు ఇక్కడ ఇట్లా పట్టుకొని చూస్తే సరిపోతుంది, జస్ట్ ఇక్కడ ఇలా, ఇంతేనండి. ఈ విధంగా. అండ్ అలాగే ఇవి రెండింటిని ఇట్లా పట్టుకొని నడుము దగ్గర ఈ విధంగా నడుము దగ్గర పెట్టి చూడాలి. కొంచెం మార్జిన్కి ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా సేమ్ ఇక్కడ మిడిల్లో పట్టుకొని ఇటు సైడ్ మనం ఏదైతే లైనింగ్ కట్ చేస్తున్నామో ఆ మిడిల్కి పెట్టేసేయాలి, సగానికి ఇట్లా. ఇది అన్నట్టు కటింగ్. అండ్ ఇక్కడ ఎంత వెడల్పు వేస్తామనేది మీ ఇష్టము. కింది వైపున పైన అయితే మీరు మెజర్మెంట్ బట్టి తీసుకోండి. కింద వెడల్పు ఎక్కువ అయినా ఏం కాదు, మంచిగా కనిపిస్తుంది ఇంకా నీట్గా. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. మెయిన్గా మార్కింగ్ ఒకటి నీట్గా వస్తే చాలు అన్నట్టు. స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్గా నీట్గానే వస్తుంది. మన మార్కింగ్ దగ్గరే పోతుంది అన్నట్టు బ్లౌజ్. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా మార్కింగ్ అయితే నేను కట్ చేసేటప్పుడే నీట్గా మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడతాను అన్నట్టు. మిగతా అన్నట్టు వీడియో మొత్తం స్టిచ్చింగ్ కొంచెం టైం పడుతుంది కదా, కొంచెం లెంతీ అవుతుంది వీడియో అని కొంచెం ఫాస్ట్ పెట్టేసి నేను అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ దాదాపుగా కొంతమందికి రాదన్నట్టు కటింగ్ మెయిన్ అన్నట్టు, అందుకని చెప్పేసి నేను కటింగ్కి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మార్కింగ్ మొత్తం చేసుకున్నాక జస్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా వేసేసేయాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా వేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అన్నట్టు, ఇంతే మార్కింగ్. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నాక బ్యాక్ పార్ట్ మొత్తం ఇంతే అన్నట్టు. చూసారు కదా, నేను ఒకసారి మీకు కరెక్ట్ చెప్తాను మొత్తం మెజర్మెంట్. అండ్ లెంత్ వచ్చేసి 15 తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 తీసుకున్నాను కింది వైపున. అండ్ షోల్డర్ లెంత్ వచ్చేసి 6. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5. అండ్ సంక కిందికి వచ్చేసి 9. అర్థమైంది కదా, ఈ విధంగా అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి ఇది మనకు ప్రిన్స్ కట్కి వస్తుంది, ఇక్కడ 3. అండ్ ఇక్కడ నుంచి 5, ఇలా 5కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా ఈ షేప్ కనిపిస్తుంది కదా, ఈ సంక దగ్గర నుంచే ఈ విధంగా వేసుకొని ఇక్కడ నుంచి మాత్రం ఇలా క్రాస్ తీసుకోవాలి. చాలా మంచి షేప్ వస్తుంది. అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే వేరే లెవెల్ సూపర్ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవడం అన్నట్టు. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఒక్కటి మనం స్టిచ్చింగ్ నేర్చుకుంటే చాలు. బోట్ నెక్ బ్లౌజ్ కానీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కానీ వీటికి కొంచెం అంటే చార్జెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి టైలర్కి అయితే ఇలాంటి బ్లౌజ్ కుట్టడం రావాలి, అప్పుడే కొంచెం మనీ. సేమ్ ఇదే విధంగా నెక్ కూడా చూసుకోవాలి మనం. మొదటి వైపు 7 పెడుతున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ చుట్టూ రౌండ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ రౌండ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒకటి, ఇక్కడ కరెక్ట్ పాయింట్ అన్నట్టు. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా అలాగే. అండ్ ఇక్కడ నుంచి కాకుండా మనం ఇక్కడ నుంచి తీసుకోవాలన్నట్టు. ఈ విధంగా చూస్తున్నారా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే కింది వైపున మార్కింగ్ పడుతుంది, మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అన్నట్టు. ఇలాగా ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా మార్కింగ్ వచ్చేసింది కింది వైపున కూడా.
దీన్ని బట్టి మనం ముందట ఏ నెక్ పెడతాం అనేది మన చాయిస్. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా. అండ్ ఇక్కడ నుంచి అండి కొంచెమే, అండ్ ఇక్కడికి వచ్చినాక కొంచెం మార్జిన్ ఎక్కువ, ఇక్కడ చూడండి ఈ విధంగా అన్నట్టు షేప్ కోసం. అండ్ మనకి ఇక్కడ సంఖ కింద గుళ్ళు కూడా రాదు ఈ విధంగా కట్ చేస్తే. ఇక్కడ కొంచెం ఎక్కువ వదిలిపెట్టుకున్నాం, ఇక్కడ జస్ట్ ఈ విధంగా కట్ చేసుకోండి. చాలా అంటే చాలా ఫిట్టింగ్ అయితే నీట్గా వస్తుంది. వీటికైతే కొంచెం మనీ ఎక్కువగా తీసుకోవచ్చు, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇలాంటి స్టిచ్చింగ్ చేయడం అండ్ ఇలాంటి బ్లౌజులు కటింగ్ చేయడం అయితే రావాలి. అండ్ ఇవాళ అయితే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను. చెప్పి ఉంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను, అందుకని చెప్పేసి దీనికైతే ఏమీ చెప్పట్లేదు. బట్ నేను చెప్పిన విధంగా మీరైతే ఒక్కసారి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి. బ్లౌజ్ అయితే వేరే లెవెల్లో ఫిట్టింగ్ వస్తుంది. అండ్ ఎక్కడ గింతంత డిస్టర్బ్ కాకుండా అండ్ గుళ్ళు కూడా రాకుండా వస్తుంది అన్నట్టు. పార్ట్స్ కట్ చేసుకున్నప్పుడు ఇటు సైడ్ ప్రిన్స్ కట్కి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి కాదు. ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ వైపున ఇక్కడ నుంచి, అండ్ ప్రింట్స్ కట్ సైడ్లో ఏమో ఇక్కడ నుంచి. అప్పుడే ఈ షేప్ అనేది ఇలా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ క్రాస్లో పెట్టుకుంటున్నాను. చాలామంది ఇదే తీసేసి ఇక్కడ మనం తీసేసి ఇలా అటాచ్ చేసేస్తారు, కానీ నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇలా అయితే బ్లౌజ్ ఇంకా ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను అన్నట్టు, ఈ విధంగా. అండ్ ఇక్కడ ఎగస్ట్రా కొంచెం మార్కింగ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. ప్రతి స్టిచ్చింగ్లో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి అన్నట్టు, అది ఒకటి మనం గమనించుకుంటే సరిపోతుంది. అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది. సేమ్ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ పైననే మనం ఈ విధంగా గీసేసేయాలి. ఇక్కడ నుంచేమో ఇట్లనే కట్ చేసుకుంటూ వస్తాం. అండ్ ఇక్కడికి వచ్చినాక కొంచెం పెరుగుతుంది అన్నట్టు, ఈ విధంగా. అప్పుడే మన ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది, అదొకటి గమనించుకోండి. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం వదిలిపెట్టాలి అండ్ ఎక్కడ ఫినిషింగ్ కరెక్ట్ ఇవ్వాలి అనేది మనకి ఐడియా ఉండాలి. అలా ఐడియా ఉంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అంటే కరెక్ట్ కట్ చేసినప్పుడు అన్నీ కరెక్టే రావన్నట్టు, కొంచెం ఇటు అవుతాయి. అవన్నీ సెట్టింగ్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు టైలర్లో స్టిచ్చింగ్ చేసేవారైనా సరే అండ్ ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసేవారైనా సరే అవి చిన్న చిన్నవి చూసుకోండి ఫస్ట్. అవి చిన్న చిన్నవి చూసుకుంటేనే మీ బ్లౌజ్ అనే ఫిట్టింగ్ నీట్. ఇదండి ఓవరాల్గా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ స్టిచ్చింగ్ అయితే చెప్తాను అండ్ మీకు కొంచెం ఫాస్ట్ అయితే వీడియో పెడతాను. ఒకవేళ అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే క్లియర్గా ఇంకా స్లోగా పెడతాను. అండ్ ఇవాళ అయితే కొంచెం కట్ వర్క్ కూడా పెడుతున్నాను అన్నట్టు ఈ బ్లౌజ్కి. ప్రిన్స్ కట్ అండ్ మీకు కట్ వర్క్ అనేది అర్థమవుతే చాలా అని చెప్పేసి ఉద్దేశంగానే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఒక్కసారి ఇట్లా కుట్టి చూడండి మీరు బ్లౌజ్ ఒక్కసారి ఇలా నేను చెప్పిన విధంగా స్టిచ్చింగ్ చేయండి. అండ్ తప్పకుండా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి అనేది కట్ వర్క్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, నెక్ మనం ఎంత అయితే పెడతామో అదే నెక్ అనేది పేపర్ స్టిక్ పైన డ్రా చేసుకోవాలి. నేను వచ్చేసి పైన అంటే నెక్ వెడల్పు వచ్చేసి పైన వైపున వచ్చేసి షోల్డర్ దగ్గర 2.5 పెడుతున్నాను, కింది వైపున వచ్చేసి 3 పెడుతున్నాను. అండ్ లెంత్ వచ్చేసి 11 అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇలాంటి ఏదైనా రౌండ్ బాక్స్ తీసేసుకొని అది సెంటర్లో మార్కింగ్ చేసేసుకోండి. సెంటర్లో మార్కింగ్ చేసుకొని మనం ఏదైతే మెయిన్ మార్కింగ్ వేసామో ఆ పై నుంచి లోపలికి వచ్చేటట్టు చూసుకోండి. కొంచెం మరీ లోపల వైపు మనం ఇటు ఏదైతే మార్కింగ్ చేసామో ఆ పైన లోపల వైపు బయటికి వస్తే మాత్రం మనకు నెక్ అనేది బాగా చిన్నగా అవుతుంది అన్నట్టు. ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఏదైనా సరే మీకు ఎంత అంటే వెడల్పుతో కట్ వర్క్ అనేది పెడతాం అనుకుంటున్నారో ఆ వెడల్పు అనేది మూత అనేది తీసుకోండి. మనం స్టిచ్చింగ్ పోగా ఎంత వస్తుంది అనేది ఒకటి గమనించుకోండి. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ 1.5 ఇంచు వెడల్పు ఉన్న మూత అయితే తీసుకున్నాను. అందుకని చెప్పేసి అదేవిధంగా పెన్నుతోనైతే మీకు క్లియర్గా అర్థమవుతుందని ఈ విధంగా డ్రా చేశాను. వన్ సైడ్ చేసుకున్నాం కదా, అదే బేస్ తీసుకొని మనం ఇంకో సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకు తెలుస్తుంది, కరెక్ట్గానే అర్థమవుతుంది అన్నట్టు. ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. మిడిల్ వచ్చి ఏం కట్ చేయకూడదు. అండ్ నేనైతే కాటన్ క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసేసాను. అలా ఐరన్ చేస్తే మనం ఏంటవుతుంది, ఆ క్లాత్ పైన అది పేపర్ స్టిక్ అనేది స్టిక్ అయిపోతుంది. అందుకని మనకు ఎటు కదలకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పేపర్ స్టిక్ని మనం కంపల్సరీ ఐరన్ చేసేసుకోవాలి.
ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ముందే నెక్ అయితే కట్ చేసుకోకండి, అలా చేసుకుంటే మనకు నెక్ అనేది రాదు, డిస్టర్బ్ అవుతుంది. అందుకని చెప్పేసి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయొద్దు అండ్ అలాగే లైనింగ్ కూడా కట్ చేయకుండా ఈ విధంగా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండింటిని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకొని మనం నెక్ అనేది అటాచ్ చేసినాం అనుకోండి చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అటాచ్ చేసుకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం ఇట్లా నీట్గా కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం మీరు కరెక్ట్ ఇక్కడికక్కడ ఖర్చు అనేది కంపల్సరీ అన్నట్టు. అండ్ మనం షోల్డర్ దగ్గర ఆల్రెడీ ముందే ఖర్చు పెట్టుకొని ఉన్నాం కదా, ఈ విధంగా ఖర్చు పెట్టుకోండి. అండ్ మిడిల్ నుంచి పెద్ద కుట్టు వేసుకోండి ఒకటి, అది సెంటర్ పాయింట్ అని మనకు పైనుంచి ఇట్లా అటాచ్ చేస్తాం కదా, మిడిల్లో ఒకటి ఇట్లా లూజ్ కుట్టు వేసుకున్నాం కదా, అది సెంటర్ పాయింట్ అని తెలియనికి. అండ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచే ఎప్పుడైనా సరే మనం ఉల్టా ఇస్తాం కదా, అందుకని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచే ఇలా అటాచ్ చేసుకోవాలి. అక్కడ ఖర్చు వేసాము అండ్ ఇక్కడ కట్ వర్క్ మాత్రం ఈ విధంగా రెండు వైపు ఈ విధంగా పిన్స్తోనే టక్ చేసేసేయాలి. అక్కడ అట్లా చేసేస్తే మనము ఇట్లా తింపినప్పుడు తిరగకుండా క్లాత్ కొంచెం ఇటు జారకుండా ఉంటుంది అన్నట్టు. ఇంకా మీకు డౌట్ ఉంటే మాత్రం ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, పైనుంచి ఒక కుట్టు కూడా వేసేసుకోవచ్చు, ఇట్లా లూజ్ కుట్టు అలా వేసేసినా మనకు ఎటు జరగకుండా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఈజీగా మనం తీసినాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. కింది వైపున మనం వేసుకున్న కుట్టు ఆ కుట్టు కరెక్ట్ మ్యాచ్ అయ్యా లేదా అనేది కూడా చూసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ చూడండి స్లోగా మిషన్ అయితే అసలు ఫాస్ట్ పెట్టుకోకండి, ఈ విధంగా స్లోగా మీ చుట్టూ తింపేసుకోండి. అండ్ ఇట్లా కట్ వర్క్ కుట్టేటప్పుడు మాత్రం నిడిల్ బయటికి తీయకండి, నిడిల్ లోపల పెట్టే మీరు క్రాస్ అనేది ఇట్లా క్లాత్ని తింపుతూ ఉండాలి. నిడిల్ బయటికి తీస్తే ఏంటంటే ఆ కుట్టు అనేది ఇటు అటు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి నిడిల్ బయటికి తీయకుండానే ఇట్లా చుట్టూ నీట్గా కుట్టేస్తే సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను సూపర్ వచ్చింది. ఈ విధంగా రెండు వైపులా చూసుకొని మనం జస్ట్ చిన్నగానే మరీ వెడల్పుగా కట్ చేయకండి, కొంచెమే క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉల్టా ఇస్తాం కాబట్టి ఆ షేప్స్ అన్నీ అవుట్ అవుతాయి. అందుకని చెప్పేసి కొంచెమే ఉంచుకొని క్లాత్ అనేది కట్ చేసుకొని ఎక్కడికక్కడ చిన్న కట్టర్తోని ఖర్చు అనేది వేయాలి. ఆ సైడ్ మధ్యలో మిడిల్ ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక నేను ఏదైతే చుట్టూ మన పేపర్ స్టిక్ ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. అది తర్వాత మనము హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నట్టు. అండ్ దీనికి పైనుంచి కుట్టు ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీకు పైనుంచి కుట్టు అనేది కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, బట్ అంత నీట్గా అయితే ఏమీ కనిపించదు. అందుకని చెప్పేసి చెప్తున్నాను, మీ చాయిస్ అది. నేనైతే ఏమీ వేయలేదు పైనుంచి. ఈ విధంగా మనం చేతి సహాయంతోనే లేదంటే స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదా చిన్నది, దాంతో ఇట్లా తీసినా మనకు ఈజీగా చేతితోనే ఈజీగా వచ్చేస్తుంది. బట్ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదా చిన్నది, దాంతో తీయండి, నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టుకొని పైనుంచి ఐరన్ చేసుకోండి. మీకు ఒకవేళ కరెక్ట్ రాకపోతే మాత్రం ఐరన్ చేసుకోండి, కరెక్ట్ అట్లా నిలబడిపోతుంది అంతే. నేనైతే ఏమి చేయలేదు, మనం పేపర్ స్టిక్ పెడతాం కాబట్టి చాలా బాగా వస్తుంది. లాస్ట్కి ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం ఐరన్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అన్నట్టు. ఈ విధంగా నేనైతే నెక్ అనేది కట్ వర్క్ అయితే ఫినిషింగ్ చేసేసాను. ఆ తర్వాత ఫ్రంట్ వైపున కూడా సేమ్ అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కట్ వర్క్ అయినా సరే ఏ డిజైన్స్ కుట్టినా మనం ముందుగానే నెక్ అయితే కట్ చేసుకోవద్దు. ఆ తర్వాత పేపర్ స్టిక్ పైన డ్రా చేసుకొని అది దానికి అటాచ్ చేసినాకనే మనము కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా రెండు వైపులా అటాచ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపు నేను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపున కూడా కట్ వర్క్ పెట్టాను. అది కూడా జస్ట్ వన్ సైడే, రైట్ సైడ్ మాత్రమే పెట్టాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పళ్ళు వచ్చేస్తుందని చెప్పేసి లెఫ్ట్ సైడ్ అయితే పెట్టలేదు, ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే పెట్టాను. ఈ విధంగా పేపర్ స్టిక్ సేమ్ అదే మనం బ్యాక్ ఎలా పెట్టామో సేమ్ అదే విధంగా ఈ విధంగా పెట్టి ఇక్కడ కట్స్ వేస్తున్నాను చూడండి, మూలలలో ఆ విధంగా అయితే కట్స్ వేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి నేనైతే ఉక్సు పట్టి కాజపట్టి ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే మన నెక్ అంతా ఫినిషింగ్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి కాజపట్టి ఉక్సు పట్టి అయితే అటాచ్ చేస్తున్నాను. ఒకవేళ పైపింగ్ వేసేది ఉంటే పైనుంచి వేస్తాం కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నేను పైపింగ్ ఇట్లా ఏమి యూజ్ చేయం కాబట్టి ఈ విధంగా ఉక్సు పట్టి కాజపట్టి అటాచ్ చేసుకున్నాను. అండ్ ప్రింట్స్ కట్టు అండ్ మనకు బోట్ నెక్ బ్లౌజ్ దాదాపుగా సేమే ఉంటుందండి, జస్ట్ కటింగ్ దగ్గరనే తేడా ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే దాదాపుగా సేమ్ ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియోస్ వెళ్ళి చూడండి, నేను చాలా వీడియోసే పెట్టి ఉన్నాను, బోట్ నెక్ అయినా ప్రింట్స్ కట్ అయినా. ఒకవేళ చూడండి మీకు అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ఇంకోసారి చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ఏది ఉండదు, సేమ్ ఉంటుంది దాదాపుగా ప్రింట్స్ కట్ బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నట్టు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నార్మల్ హెమ్మింగ్కే నెక్ హెమ్మింగ్కి ఇచ్చేటట్టు నెక్ వేసేస్తున్నాను అన్నట్టు. అండ్ సింపుల్గా పైపింగ్ కూడా వేసుకోవచ్చు, బట్ ఎందుకు సేమ్ కలర్ వేసేద్దామని చెప్పేసి ఈ విధంగా హెమ్మింగ్ చేసుకునేటట్టు వేస్తున్నాను. అండ్ ఇవి సైడ్ పార్ట్స్ ఏదైతే ప్రింట్స్ కట్ చేసామో అవి ఈ విధంగా దానికి అటాచ్ చేసేసుకోవాలి నీట్గా. అండ్ పైనుంచి అటాచ్ చేస్తున్నాను ఎందుకు అంటే నేను గుళ్ళు అసలు రాకుండా కుట్టడమే నా ఆలోచన ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి పైనుంచి పెట్టామనుకోండి ఎక్కడ గుళ్ళు వస్తుంది అండ్ ఎక్కడ రావట్లేదు అనేది మనకు తెలుస్తుంది. అందుకని చెప్పేసి నీట్గా తీసేయవచ్చు అని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నాను.
అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్లో ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి మనము. అండ్ ఎప్పుడు సరే బొట్టెక్ కుట్టినా ఏది కుట్టినా మనం గుంజకుండా నీట్గా అటాచ్ చేసుకున్నాం అనుకోండి, ఆ షేప్ అనేది అవుట్ కాకుండా ఉంటుంది అన్నట్టు. ఏమాత్రం గుంజినా అవి ఎగస్ట్రా రావడం అలా జరుగుతుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు గుంజకుండానే కుట్టాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఆ తర్వాత కరువు అయితే మెయిన్గా ఏ బ్లౌజ్కైనా సరే కరువుతోనే మనకు సంఖ కింద గుళ్ళు రావడమా లేదా అనేది ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా నేను ఏదైతే ప్రింట్స్ పార్ట్ ఉంటుందో అది అటాచ్ చేసిన తర్వాతనే నేను ఈ విధంగా తీసేస్తాను అన్నట్టు. అండ్ వెనకాల వచ్చేసి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా టక్స్ అయితే పెట్టలేదు. అండ్ ఇది కూడా మెయిన్ అండి, ప్రతి బ్లౌజ్లో మనం కొంచెం పావు ఇంచుతో పెట్టుకోవాలి. అప్పుడే బ్లౌజ్ నడుము దగ్గర వచ్చేసి గుళ్ళు రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఈ విధంగా అయితే నెక్ అటాచ్ చేసేస్తున్నాను నేను. అండ్ మనం ఆల్రెడీ బ్లౌజ్కి నెక్ మనం కంప్లీట్ చేసామంటే బ్లౌజ్ దాదాపుగా ఫినిషింగ్ అయిపోయినట్టే కదా. అందుకని చెప్పేసి మనం ఈ విధంగా అయితే షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ రెండు వైపులా షోల్డర్ ఈ విధంగా షోల్డర్ అయితే అటాచ్ చేసుకున్నాను. మరి హ్యాండ్స్ చూపించలేదు అని చెప్పేసి అనుకుంటారు మీరు. ఇక్కడ వచ్చేసి నేను లోతు తీస్తున్నాను చూడండి, జస్ట్ 1/2 ఇంచు లోతు తీస్తే సరిపోతుంది ప్రతి బ్లౌజ్కి. హ్యాండ్స్కి ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేను నెక్ కూడా కట్ వర్క్ అనేది వేశాను అన్నట్టు. ఆల్రెడీ షారీకి సెల్ఫే బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ విధంగా మొత్తం బార్డర్ అంతా ఉంటుందట. షారీ అయితే నా దగ్గరికి రాలేదు కానీ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి. సేమ్ ఏ విధంగా అయితే హ్యాండ్స్కి ఉన్నదో సేమ్ అదే విధంగా షారీ మొత్తం ఉందంట. అందుకని చెప్పేసి హ్యాండ్స్కి కొంచెం పెద్దగా వచ్చినాయి కట్స్. నేను వచ్చేసి బ్లౌజ్కి ఎంత పెడితే లుక్ రాదని చెప్పేసి చిన్నగా పెట్టాను. ఈ విధంగా అయితే హ్యాండ్స్కి పైనుంచి లైనింగ్ అటాచ్ చేసేసాను, ఆల్రెడీ కట్ వర్క్ వచ్చింది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా కరువు తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ వైపున కూడా ఉక్సుల వైపు కూడా కొంచెం లైట్గా తీసాను, బాగా తీస్తే కూడా పైకి లేచినట్టు అవుతుంది బ్లౌజ్ అని చెప్పేసి. అలాగే సంఖ వైపున కూడా ఈ విధంగా చిన్నగా కరువు అయితే కంపల్సరీ తీయాలి, అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ దీనికైతే నేను నడుముకు పైపింగ్ ఇట్లా ఏమీ వేయలేదండి, అంటే సెల్ఫే వేస్తున్నాను కదా అందుకని చెప్పేసి పైపింగ్లో వేయక నడుము పట్టి ఈ విధంగా అటాచ్ చేసేసాను. అండ్ ఎప్పుడు చూపించే విధంగా మాత్రం కరువు మాత్రం కంపల్సరీ తీయండి, అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు. అండ్ హ్యాండ్స్ ఎప్పుడు చెప్పే విధంగానే మిడిల్ నుంచి హ్యాండ్స్ ఈ విధంగా ఫ్రంట్కు ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకున్నాం అనుకోండి, మనం సెంటర్ పాయింట్ ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ప్రతి బ్లౌజ్కి ఇదే విధంగా చేస్తాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు. హ్యాండ్స్ నీట్గా అటాచ్ చేసుకున్నాక మనం కరెక్ట్ చూసుకోవాలి, మిడిల్లో చూసుకొని ఈ విధంగా అయితే మనం ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ సంక డౌన్ కింద మాత్రం కరెక్ట్ రావాలి, అదొకటి గమనించుకోండి. అండ్ మనం కట్ వర్క్ కుడుతున్నాం కాబట్టి మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది చూసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అంటే ఫినిషింగ్ కంప్లీట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మీకు కూడా ఎలా ఒకవేళ ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి, అప్పుడే కదా నాకు తెలుస్తుంది. అండ్ నేనైతే సేమ్ కలర్ హ్యాంగింగ్స్ కూడా కుట్టాను దీనికి. అండ్ బాగుంటుంది అనేది, కట్ వర్క్ కదా కొంచెం లేవకుండా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా కనిపించాలని ఈ విధంగా అయితే హ్యాంగింగ్స్. బ్లౌజ్ అయితే కట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది అన్నట్టు. చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ చూడండి బాగుంటుంది, ఎవరు వేసుకున్నా బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు చాలా నడుస్తున్న మోడల్ ఇది అండ్ చాలామంది ఇదే అడుగుతున్నారు కూడా. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వచ్చింది, కొంచెం పెద్దగా వచ్చింది కట్ అనేది. బట్ నాకైతే దీంట్లో స్టిచ్చింగ్కి 2 వచ్చినాయి అన్నట్టు. సన్నం ఉంది కదా చేతి, అందుకని బార్డర్ మొత్తం షారీకి ఇలాగే ఉంటుంది. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అంటే 1 సైడ్ వేసాను కట్ వర్క్, ఇంకో 1 సైడ్ మళ్ళీ ఎలాగో పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి అటు సైడ్ వేయాలి, జస్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ వేసాను అన్నట్టు. అండ్ ప్రింట్స్ కట్ చూసారు కదా, ఇది బాగుంది కదా. అండ్ దీనికి హ్యాంగింగ్స్ ఈ బార్డర్లో ఏదైతే క్లాత్ మనకు కొంచెం మిగిలిందో దాంతోనే ఈ విధంగా హ్యాంగింగ్స్ వేసాను. జస్ట్ సింపుల్గానే కొంచెం లుక్ కనిపిస్తుంది కదా అన్నట్టు ఈ విధంగా ఇచ్చేసాను. చూసారు కదా, ఇది ఓవరాల్గా బ్లౌజ్ చాలా బాగుంటుంది. అండ్ పెద్దగా ఇబ్బంది ఏం లేదు, పేపర్ స్టిక్ కట్ చేసుకొని మీరు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.